నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకల కాల సర్పదోషాలు, గ్రహ దోషాలు, రాహుకేతు దోషాలకు నాగ ప్రతిష్టతో పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు సహస్రనాగ ప్రతిష్టాపనాచార్య భవిష్యత్ బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. జాతక సమస్యలకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ సమస్యలకు సందేహాలని, పరిష్కార మార్గాల్ని గురువుగారు తెలియజేస్తారు కాబట్టి మాకు కాల్ చేయొచ్చు. నమస్కారం గురువుగారు. వెల్కమ్. గురువుగారు, అసలు నాగ సర్పదోషం అని అంటూ ఉంటారు కదా చాలా మంది. ముందుగా నాగ సర్పదోషం అంటే ఏమిటి? చాలా మంది నాగ సర్పదోషం లేకపోయినా కూడా పూజలు చేయించుకుంటూ ఉంటారు, అది కరెక్టేనా? అంటే నాగదోషం అనేది వంశానుక్రమంగా వచ్చేటువంటిది నాగదోషం. చాలా మంది ఏమనుకుంటారంటే మేము ఎటువంటి పాములు కానీ ఎటువంటి పాములను ఎప్పుడు చంపలేదు, మరి మాకెందుకు కలిసి రావట్లేదు ఒక అనుమానం ఉంటుంది. నాగసర్పదోషం అనేది 7 తరాల్లో ఎవరు చేసినా మన పూర్వీకుల్లో తల్లి తరఫున కానీ తండ్రి తరఫున కానీ ఎవరైనా దేవతా సర్పాలు కనుక అపరాధం చేసినట్లయితే నాగదోషం వస్తుంది. దేవతా సర్పాలంటే సర్పజాతులు మొత్తం 74 రకాల సర్పజాతులు ఉంటాయి. మరి దాంట్లో దేవతా సర్పాలు 9 రకాలు ఉంటాయి. వాటిని నవనాగులు అంటారు. ఈ నవనాగులు కనుక అపరాధం చేస్తే, అపరాధం అంటే మన వల్ల ఒక సర్పం చనిపోవడానికి కారకులు అయినా సరే, ఇప్పుడు ఇంట్లో పాము వస్తుందండి, వేరే వాడి చేత చంపిస్తారు, కానీ కారకులు ఎవరు? చంపించిన వాళ్ళే. అట్లా అటు పనులు చేస్తే కూడా ఈ యొక్క నాగసర్పదోషం అనేది వస్తుందమ్మా. అయితే మనకి ఎలా తెలుస్తుంది అంటారు అది మన కుటుంబంలో ఇలా జరిగింది అని? చాలా మంచి ప్రశ్న. ఎట్లా తెలుస్తుంది అంటే జీవితంలో అభివృద్ధి అనేది ఉండదు. అంటే చిన్నతనంలో పిల్లవాడికి ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. బాల్యం అంటే 11 సంవత్సరాల వరకు బాల్యం అంటూ ఉంటాం. మరి 11 ఏళ్ల వరకు ఆరోగ్యం కావాలి పిల్లలకి. మరి 11 సంవత్సరాల లోపల ఎప్పుడు అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి, అదొక సిగ్నల్. తర్వాత యుక్త వయసు వచ్చేటప్పటికి చదువు పూర్తి కావాలి, చదువు మధ్యలో ఆగిపోతుంది. తర్వాత పెళ్లి వచ్చేటప్పటికి ఏం కావాలి? పెళ్లి కావాలి. తదనంతరం సంతానం కలగాలి. మరి దీంతోపాటు ధనం లేకపోతే జీవితంలో భార్యాపిల్లలను పోషించడానికి డబ్బు కావాలి. మరి జీవితంలో స్థిమిత ఉండదు, చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. అంటే ఒక పెద్ద ఐఐటి స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఏదో చిన్నపాటి జాబ్ చేస్తూ ఉంటాడు. మరి ఐఐటి స్టూడెంట్ ఎటువంటి జాబ్ చేయాలి? తన స్థాయి తగ్గట్టుగా జాబ్ చేయాలి. అట్లా స్థాయి తగ్గిపోతూ ఉంటుంది. తనకున్న టాలెంట్కి తగ్గ జాబ్ రాకపోవడం, గుర్తింపు రాకపోవడం, ఎంత డబ్బు వచ్చినా డబ్బు నిలబడకపోవడం, అట్లాగే ఆస్తులు నష్టపోవడం, మన పూర్వీకుల నుంచి ఏదైతే ఆస్తి వచ్చిందో అదంతా కూడా మన ధనానికి వచ్చేటప్పటికి ఏమీ లేకుండా మొత్తం జీరో అయిపోవడం, ఏదైనా సొంత ఇల్లు ఉంటే కూడా ఇంట్లో ఉండలేని పరిస్థితులు రావడం, ఇట్లా డబ్బు ఉంటే కూడా ఇల్లు కొనుక్కోలేకపోవడం, ఇవన్నీ కూడా నాగదోషాలు, కుజదోషాలు, సర్పదోషాలలో వచ్చేటువంటి పరిణామాలు. ఇవి గ్రహించుకోవాలి. అంటే ఏదైనా జాతకం చూపించుకున్నప్పుడు ఇవన్నీ బయటపడుతూ ఉంటాయి. ఖచ్చితంగా దీనికి తగిన పరిహారాలు చేసుకోవాలి. అవునమ్మా, జాతకం చూడంగానే తెలిసిపోతుంది ఎటువంటి దోషం ఉంది. కుజదోషం ఉందా, నాగదోషం ఉందా, సర్పదోషం ఉందా, కాల సర్పదోషం ఉందా, మరి జాతక చక్రం చూడంగానే తెలిసిపోతుంది. మరి ఆ జాతకంలో దోషం స్థానాలు ఉంటాయి, ద్వాదశ స్థానాలు ఉన్నాయి. 12 రాసులు 12 రకాల స్థానాలు ఇచ్చారు. ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క అంశం ఏర్పరిచారు. జన్మలగ్నంలో ఉంటేనేమో తను శరీరం, బాడీ లాంగ్వేజ్ని బట్టి చెప్పవచ్చు. అట్లా 2వ స్థానం అంటే కుటుంబ స్థానం అని, 3వ స్థానం అంటే అన్నదమ్ముల స్థానం అని, 4వ స్థానం అంటే మాతృస్థానం అని, ఇట్లా 12 రాసుల్ని 12 భావాలుగా భుజించారు. ఆ భావించిన బట్టి లెక్క తెలిసిపోతూ ఉంటుంది. గురుగారు, ఈ నాగసర్ప దోషాలు అనేది మనుషులకే వస్తాయి, జంతువులకు కానీ పక్షులకు కానీ వీటికి ఉండవా? కేవలం మనుషులకే ఉంటాయా? అవునమ్మా, మానవుడికే ఈ యొక్క దోషం ఏర్పడుతుంది. పాల సముద్రం చిలికినప్పుడు రాహుకేతువులు దొంగతనంగా ఈ యొక్క అమృతాన్ని సేవించారు. అప్పుడు వాళ్ళు శాపం పెట్టారు దేవతలు, మీరు భూమి మీద భూలోకంలో మానవుల్ని రాహుకేతువు రూపంలో పట్టి పీడించమని చెప్పి శాపం. అమృతం దొంగతనంగా అమృతం తాగారు కాబట్టి ఇది భూమి మీద ఉన్న మానవులకే దీని యొక్క ప్రభావం కనపడుతూ ఉంటుంది. అసలు దోషాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, కొంచెం వివరిస్తారు వాటి గురించి? దోషాలంటే కుజదోషం అనేది 4-5 రకాలుగా కుజదోషం ఉంటుంది. జన్మ లగ్నంలో కనుక కుజుడు ఉన్నట్లయితే బలమైన కుజదోషం. తర్వాత 2వ స్థానం కుటుంబ స్థానం అనుకున్నాం. కుటుంబ స్థానంలో ఉన్న 4వ స్థానంలో కుజుడున్నా, 7వ స్థానంలో కనుక కుజుడు ఉన్నట్లయితే అసలు పెళ్లి కావడం కష్టం. అదే 8వ స్థానంలో కనుక కుజుడు ఉన్నట్లయితే ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కాదు. చాలామందికి చూడండి 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాదు. కారణం ఏంటయ్యా అంటే అష్టమం, కుజాష్టమ దోషం అంటారు. కుజాష్టమ దోషం అనేది మహాదోషాల్లో ఒకటి. కుజాష్టమ దోషం కనుక ఉన్నట్లయితే వివాహం అనేది కాదమ్మా.
మహిళైనా పురుషుడు ఎవరైనా ఎవరైనా సరే. కుజాష్టమ దోషం, భృగు షట్క దోషం, 2 మహాదోషాలు. శుక్రుడు 6వ స్థానంలో ఉంటే మగవాడికి పెళ్లి కాదు. ఆడమనిషి కనుక అష్టమ స్థానం మాంగళ్య స్థానం అని చెబుతూ ఉంటాం. మాంగళ్య స్థానంలో కనుక కుజుడు పడ్డట్లయితే పెళ్లి కాకపోవడం. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే చిన్నతనంలోనే 20 ఏళ్ల లోపలే పెళ్ళి అవుతుంది కొంతమందికి. ఈ కుజదోషం ఉన్నట్లయితే 20 ఏళ్ళ కొంతమందికి పెళ్ళి అవుతుంది, 21కి పెళ్ళి అవుతుంది, 23కి పెళ్ళి అవుతుంది. 23 కనుక పెళ్లి చేయకపోతే ఇక మళ్ళీ 29 దాకా పెళ్లి కాదు. మళ్ళీ 29లో కనుక పెళ్లి ప్రయత్నం చేసి కొంతమంది సంబంధం వస్తే కూడా ఇంకా మంచిది చూద్దాంలే, ఇంకా మంచిది వస్తుందేమో అని చెప్పి ఆప్షన్స్ తీసుకుంటూ ఉంటారు. అట్లా కనుక లేట్ చేసినట్లయితే మళ్ళీ 33 వరకు పెళ్లి కాదు. ఇట్లా 33 మిస్ అయిందంటే 36, తర్వాత 39 దాటితే పెళ్లి కావడం అనేది కష్టం. కుజాష్టమ దోషానికి ఉండేటువంటి లక్షణాలమ్మా. కాల్ చూద్దాము. హైదరాబాద్ నుంచి అనురాధ లైన్ లో ఉన్నారు. హలో అనురాధ గారు. హలో హలో అనురాధ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ముందు. 7th April 1979. 690 7th April ఓకే 69 79. Morning 8:10 AM. 8:10 AM. ఓకే, మీదేనండి ఇది? నాదే అండి. టైం 8:10 AM. 8 మీ గురించేనా ఇది? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? లేదు మేడం, ఈ మధ్యలో జాబ్ లో ఎక్కువ ప్రెషర్, టెన్షన్ ఉంటుంది బాస్ నుండి. సో జాబ్ గురించి. ఓకే, జాబ్ గురించి. జాబ్ ఎలా ఉంటుంది ఏంటి? రైట్, గురువు గారు తెలియజేస్తారండి. చెప్పండి అమ్మా అనురాధ గారు. మీ జాతకం చాలా బాగుందమ్మా. జాతక ప్రకారం గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు అంటే చాలా మంచి ఉద్యోగం ఉంటుంది. పెళ్ళయిందమ్మా? పెళ్ళయింది శాస్త్రి. పెళ్ళయిన తర్వాత జీవితంలో చాలా డెవలప్మెంట్స్ వచ్చి ఉంటాయి, అవునా? వచ్చాయి శాస్త్రి గారు. నీకు పెళ్ళయిన తర్వాత మీ భర్త కూడా బాగా డెవలప్ అయి ఉంటారు బాగా. మీ జాతక రక ప్రకారం కనపడుతుంది. కరెక్టేనా? కరెక్టే శాస్త్రి గారు. పెళ్లి కాకముందు యావరేజ్ ఉంటుంది జీవితం. పెళ్ళయిన తర్వాత మాత్రం టోటల్ లైఫ్ మారిపోతుంది. ఇటు మీ జీవితం మారిపోతుంది, మీ భర్త గారి జీవితం కూడా టోటల్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అదమ్మా పరిస్థితి. జాబ్ గురించి నాకు ప్రెసెంట్ ఎక్కువ టెన్షన్స్ ఉన్నాయి శాస్త్రి గారు. అమ్మా జాబ్ గురించి అంటే దశ మారబోతుంది, బుధ మహాదశ రాబోతుంది. రాబోయే కాలంలో జాతకం చాలా బాగుందమ్మా, ఎటువంటి దోషాలు లేవు. కాకపోతే ఏంటంటే నాగదోషం బలంగా కనపడుతుంది. ఈ నాగదోషం వల్ల మీరు ఏదైతే అనుకుంటారో, ఏదైతే అభివృద్ధిలోకి రావాలనుకుంటారో కొన్ని రకాల స్ట్రగుల్స్ పడుతూ ఉంటారు రెగ్యులర్గా కూడా నిత్య జీవితంలో, అవునా? అవును శాస్త్రి గారు. ఆ నాగదోషానికి మీరు ఎప్పుడైతే నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ కరెక్ట్గా పరిహారం చేస్తారో మీరు అనుకున్న దానికన్నా మంచి ఉచ్చస్థితికి వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గురువు చాలా బలంగా ఉన్నాడు. జాతకంలో ఒక గురువు కనుక బాగున్నట్లయితే 1000 రకాల ఇబ్బందులు వస్తే కూడా ఇబ్బందుల నుంచి బయటపడతారు. అటువంటి జాతకం మీది. ఇది చేయండి, ఇంకా అద్భుతాలు జరుగుతాయి. ఓకేనమ్మా? నెక్స్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుంచి శివకుమార్ లైన్ లో ఉన్నారు. హలో హలో శివకుమార్ గారు, గట్టిగా మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, కాల్ కట్ అయినట్టుంది. గురువు గారు, అయితే ఇప్పుడు నాగసర్ప దోషం ఉంది అని మన జాతకంలో చూసినప్పుడు మనం తెలుసుకుంటాం కదా. అయితే 7 తరాల నుంచి ఇది వస్తూ ఉంటుందని అంటారు కదా. మరి ఏంటి దానికి పరిష్కారం? అభివృద్ధి జరగాలి, మనం లైఫ్లో బాగుండాలంటే ఏం చేయాలి? ఈ యొక్క నాగదోషం ఉన్నా, సర్పదోషం ఉన్నా, కాలసర్పదోషం ఉన్నా ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ 2 కలిపి చేయాలి. ఇందాక మనం చెప్పుకున్నాం 74 రకాల సర్పజాతులు ఉంటాయని చెప్పుకున్నాం. ఈ ఆశ్లేష బలి పూజలో ఒక పెద్ద యంత్రం వేస్తాం. దాంట్లో 74 రకాల సర్పజాతులని మంత్రయుక్తంగా ఆవాహన చేయాలి. 9 రకాల కలశాలు పెట్టాలి. పైన 9 కలశాలు పెట్టి నవనాగులను పైన ప్రధానంగా ఆవాహన చేసి ఈ 74 రకాల సర్పజాతులను ఆవాహన చేయాలి. ఎందుకు చేయాలి గురువు గారు అంటే, ఏ రకమైన సర్పానికి అపరాధం జరిగిందో మనకు తెలియదు. మన పూర్వీకులు చేసి ఉండొచ్చు, తెలిసో తెలియకో అపరాధం జరిగి ఉండొచ్చు. ఎటువంటి జాతం అనేది మనకు తెలియదు. ఏ సర్పానికి అపరాధం జరిగిందో తెలియదు. కాబట్టి అన్ని రకాల సర్పజాతులను ఆవాహన చేసి మన పితృదేవతలకు పిండ ప్రదానం ఎట్లా చేస్తారో ఈ యొక్క సర్పజాతులు కూడా అన్నంతో బలిహరణ వేస్తూ ఉంటారు. వేసిన తర్వాత నాగప్రతిష్ఠ ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ నుంచి వాళ్ళ అభివృద్ధి అనేది ప్రారంభమవుతుంది. అభివృద్ధి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వివాహం కానీ, సంతానం కానీ, ఉద్యోగం కానీ, జీవితంలో అభివృద్ధి రావడం కానీ, మరి భూ సంబంధమైన వ్యవహారాల ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి. మన పీఠంలో ప్రతి నెల కూడా చేస్తూ ఉంటామమ్మా. KPHP Phase 4 గణేష్ టెంపుల్లో మన పీఠంలో జరుగుతూ ఉంటాయి. ఎందుకు చేస్తున్నామంటే ఈ నాగసిద్ధి ప్రోగ్రాం అనేది గత 2 సంవత్సరాల నుంచి నేను ఈ టీవీ మాధ్యమాలు చేస్తూ ఉన్నాను. మరి తెలుగు రాష్ట్రాల్లో ఎవరు సరిగా చేయట్లేదు. చాలామంది తెలియక కుక్కే సుబ్రహ్మణ్యం కానీ శ్రీకాళహస్తిని వెళుతూ ఉన్నారు.
అక్కడ కూడా సశాస్త్రీయంగా జరగట్లేదు. ఒక క్షేత్రానికి వెళితే అభిషేకం కూడా సరిగ్గా జరగదు. ఎందుకంటే వాళ్ళ డిమాండ్ వేరే ఉంటుంది, వాళ్ళ పద్ధతులు వేరే ఉంటాయి. వాళ్ళు ఏం చేసినా మనం చూస్తూ ఉండాలి తప్ప క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. క్షేత్రాల్లో సక్రమంగా జరగట్లేదు. కాబట్టి మన పీఠంలో ప్రతి మాసంలో కూడా ఈ యొక్క కార్యక్రమం చేపడుతూ ఉన్నాను. అంటే ఎవరికైనా నాగసర్ప దోషాలు అట్లా ఉన్నా కూడా పీఠంలో చేయించుకోవచ్చు. ఖచ్చితంగా మన పీఠానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళని కూర్చోబెట్టి సంకల్పం చేయించి యథావిధిగా శశాస్త్రీయంగా వేద పండితుల చేత, సుబ్రహ్మణ్య ఉపాసన ఉన్న బ్రాహ్మణుల చేత ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, నాగసర్పదోషం, కాలసర్పదోషం గురించి ఎలా తెలుసుకుంటాము, కుజదోషం గురించి కూడా మనకు తెలుస్తుందా మన జాతకంలో? కుజదోషం తెలుసుకున్న తర్వాత దానికి పరిహారాలు ఏంటి, ఏం చేయాలి? అదేమా బలం ఇందాక మనం కుజాష్టమ దోషం అనుకున్నాం. ఆడపిల్లకి అష్టమంలో పడ్డట్లయితే పెళ్ళి అయిన తర్వాత భర్త చనిపోవడము, భర్త యాక్సిడెంటల్గా మరణించడము, ఏదో ఒక రకంగా యొక్క దాంపత్య జీవితం అనేది చెడిపోతుంది. కొంతమందికి పిల్లలు కరెక్ట్గా ఒక స్థాయి, అంటే పిల్లలు చదువు పూర్తయ్యే టైంలో ఒక ఇంజనీరింగ్ 1వ సంవత్సరం 2వ సంవత్సరం కరెక్ట్ పీక్ టైంకి వచ్చేటప్పటికి తండ్రో తల్లో చనిపోతూ ఉంటారు. మరి దానివల్లనే మరి కుటుంబం మొత్తం కుంటుపడుతుంది. కుటుంబ జీవితం చిన్న భిన్నం అయిపోవడం, కుటుంబంతో చెల్లాచెదరైపోవడం కూడా ఈ యొక్క నాగదోషాల వల్ల, కుజదోషాల వల్ల, కాలసర్ప దోషాల వల్ల నిత్య జీవితంలో చూస్తూ ఉంటామమ్మా. కాలసర్ప దోషం ఉన్నట్లయితే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది మానవుడిని. ఈ కాలసర్ప దోషం ఉన్నట్లయితే మనిషికి 50 సంవత్సరాలు వచ్చే వరకు అభివృద్ధి అనేది లేకుండా ఈ యొక్క కాలసర్ప దోషం దాని యొక్క ప్రభావం మానవుడి మీద బలంగా కనపడుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. లైన్లో ఉన్నారు. హలో విజయ గారు. హలో హలో విజయ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 15th 1993. 1993. ఓకే, టైం చెప్పండి. 11:45 PM. 11:45 PM. మీ గురించి ఏనండి? అవునండి, సమస్య ఏంటండి? మ్యారేజ్ గురించి అడుగుదామని కాల్ చేశాను. ఓకే, గురువు గారు తెలియజేస్తారండి. చెప్పండమ్మా. 15/7/93. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా, పేరేంటన్నారు? విద్య గురువు గారు. విద్య, మీ జీవితం చాలా బాగుంది. మీరు దేనికి భయపడరు అవునా? అవును గురువు గారు. చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఉంటారు. వివాహం అయిన తర్వాత చాలా అద్భుతాలు జరుగుతాయి మీ జీవితంలో. వివాహం తర్వాత జీవితం టర్నింగ్ వస్తుంది. 2026 తర్వాత మీ జీవితం చాలా మంచిగా ఉండబోతుంది. ఈ సంవత్సరం ఖచ్చితంగా పెళ్లి అవకాశాలు 100కు 100% కనపడుతున్నాయమ్మా. జాతకం చాలా బాగుంది. ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారా? గురుగారు, ఇంజనీరింగ్ చదువుకున్నారా మీరు? ఏం చేశారు? అవును గురువు గారు, ఇంజనీరింగ్ చదువుకున్నాను. ఇంజనీరింగ్ చదివారు. చాలా మంచి బిజినెస్ మైండ్ సెట్ ఉంటుంది. మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి మీకు, అవునా? అవును గురువు గారు. కొత్త ఆలోచనలు, ఇట్లా కొత్త వ్యాపారాలు చేయాలని మంచి మంచి ఆప్షన్స్ కూడా వస్తూ ఉంటాయి, అవునా? అవును గురువు గారు. జాతకం చాలా బాగుంది. రాబోయే కాలంలో దశ మారబోతుంది. గురు మహాదశ వచ్చిన తర్వాత మీ జీవితం మొత్తం కూడా టోటల్గా చేంజ్ అయిపోతుందమ్మా, అందులో అనుమానం లేదు. ఓకేనా? పెళ్లి ఎప్పుడు జరుగుతుంది గురువు గారు? ఈ సంవత్సరం ఖచ్చితంగా పెళ్లి అవుతుంది. నవంబర్ డిసెంబర్ ప్రాంతంలో ఖచ్చితంగా పెళ్లి యోగం కనపడుతుంది. ఏమా, మిమ్మల్ని ఎక్కడికి వచ్చి కలవాలి గురువు గారు? ఎదురుగా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్ కి మీరు తర్వాత లైవ్ తర్వాత గురువు గారికి కాల్ చేసి మళ్ళీ మరిన్ని విషయాలు మాట్లాడొచ్చు. రైట్. ఓకే గురువు గారు, జ్యోతిష్యంలో మీరు ఎంతో ఎక్స్పీరియన్స్, అనుభవజ్ఞులు. అయితే మీరు జ్యోతిష్యం అనేది ఒక మూఢనమ్మకం కాదు, శాస్త్రం అని చెప్పడానికి మీ అనుభవాలను మా ప్రేక్షకుల కోసం ఒకసారి పంచుకుంటారు? తప్పనిసరిగా అమ్మా. మరి షట్శాస్త్రాలు ఉన్నాయి. షట్శాస్త్రాల్లో జ్యోతిష్యం కూడా ఒక శాస్త్రం. మరి జ్యోతిష్య శాస్త్రం 4 వేదాలు ఉన్నాయి. 4 వేదాల్లో ఒక అంగమే జ్యోతిష్య భాగం. మరి ఏదో మా నాన్న రాసిందో మా తాత రాసిందో జ్యోతిష్యం కాదు. వరాహ మహిరాచార్యుడు చెప్పాడు, పరాశర మహాముని చెప్పాడు, రామచంద్రమూర్తి చెప్పాడు జ్యోతిష్య శాస్త్రాన్ని. మరి జ్యోతిష్య శాస్త్రం అనేది భవిష్యత్తు. ఇవాళ సృష్టి ఎన్ని సంవత్సరాలు అనేది కూడా ఎప్పుడో రాశాం. మరి సూర్యోదయం ఎప్పుడవుతుంది, సూర్యాస్తమయం ఎప్పుడవుతుంది అని కూడా మరి పంచాంగంలో ప్రతినిత్యం కూడా కనపడుతూ ఉంటుంది. దాని ప్రకారమే కనపడుతుంది. మరి సైన్స్ ఈ మధ్య డెవలప్ అయింది. జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించే సైన్స్ కూడా డెవలప్ అయింది. మరి సైన్స్ చెప్పని విషయాలు కూడా జ్యోతిష శాస్త్రం చెబుతుంది. సూర్యుడు ఎన్ని సంవత్సరాల ముందు పుట్టాడో కూడా, చంద్రుడు ఎన్నాళ్ళ క్రితం పుట్టాడో కూడా, భూమి ఎప్పుడు ఏర్పడిందో కూడా మరి జ్యోతిష శాస్త్రమే యథావిధిగా చెప్తుంది. వీటన్నిటి కూడా మూఢనమ్మకాలు ఎప్పుడు కాదు. మరి నేను ఎంఏ ఆస్ట్రాలజీ పూర్తి చేశాను. కొన్ని లక్షల జాతకాలు చూసి ఉంటా, 10 లక్షల జాతకాలు చూసి ఉంటా. మరి జరిగినట్టుగా చెప్పగలిగేదే జ్యోతిష్యం. అంటే మనకు ముందు ఏం జరుగుతుంది, జరిగిన కాలం ఏంటి, జరగబోయేది ఏంటి చెప్పేదే జ్యోతిష్యం. అందులో అనుమానం లేదు. జ్యోతిష్యాన్ని పెట్టుకొని, ఎటువంటి జ్యోతిష్యం అంటే ఒక చిమ్మ చీకట్లో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఒక టార్చ్ లైట్ వేస్తే
మనకు మార్గం సుగమం అవుతుంది. కాల్ చేద్దాం గురువు గారు, కాల్ తర్వాత మాట్లాడదాం. కోటేశ్వరమ్మ లైన్ లో ఉన్నారు. హలో కోటేశ్వరమ్మ గారు. హలో హలో కోటేశ్వరమ్మ గారు మాట్లాడండి. హలో ఉన్నారండి లైన్లో కోటేశ్వరమ్మ గారు? రైట్, కాల్ కట్ అయినట్టుంది గురువు గారు, కంటిన్యూ చేయండి. జ్యోతిష్యం ఏంటి, ఎట్లా కనబడుతుంది, ఎట్లా అర్థమవుతుంది జ్యోతిష్యం గురించి అంటే, ఒక చిమ్మ చీకట్లో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, చీకట్లో ప్రయాణం చేస్తే ఏమొస్తుంది, ఫస్ట్ భయం వేస్తుంది, అవును, మృత్యు వెనకాలే ఉంటుంది. ఒక చిన్న టార్చ్ లైట్ వేస్తే మార్గం సుగమవుతుంది. అటువంటి అంటే భయం అనేది పోతుంది. జరగబోయేది చెప్పేదే జ్యోతిష్యం. మనం ఏం పొరపాటు చేస్తున్నాం, ఏం మార్చుకోవాలి, ఏం చేస్తే కాలం కలిసి వస్తుంది అనేది చెప్పేదే జ్యోతిష్యం. అందులో అనుమానం లేదు, దానికి తగ్గ రెమెడీ ఉంది. చాలామంది భయపడుతూ ఉంటారు. జ్యోతిష్యం అనేది భయపెట్టడానికో భయపెట్టడానికో కాదు, ఏం జరగబోతుంది, దానికి ఎటువంటి మార్గాలు చూసుకోవాలి, మన ప్రవర్తన ఎటువంటి ప్రవర్తన మార్చుకోవాలని చెప్పేదే జ్యోతిష్యం. రైట్, విజయ నెక్స్ట్ కాల్ చూద్దాం నాగర్ కర్నూలు నుంచి. హలో 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 మేడం. చెప్పండి విజయ్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? మేడం మా ఇంట్లో ఆర్థికంగా బాగాలేదు మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా ముందు. డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు పుట్టారు? డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మేడం నాకు. అంటే నాకు 51 చెప్పమ్మా. చెప్తారు. పేరేంటమ్మా, మీ పేరేంటి? నా పేరు విజయమ్మ సార్. విజయమ్మ. మీ వారి పేరేంటి? నందీశ్వర్. నందీశ్వర్. ఎంత వయసు ఎంత ఉంటుందమ్మా మీకు? నా ఏజ్ 51 ఉంటుంది సార్. అయితే మొన్న ఒక 10 నెలలు 11 నెలలు అవుతుంది సార్, మా కొడుకు చనిపోయిండు. అయ్యో. అయితే ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. ఓకే, బాబు పేరేంటమ్మా? ఇంట్లో ఆర్థికంగా ఏమి ఇబ్బందులు, చాలా ఇబ్బందులు లేదు సార్. నాకు ఆరోగ్యంగా బాగుంటలేదు ఎందువల్ల నాకు అని. మీ అబ్బాయి పేరేంటమ్మా? మా అబ్బాయి పేరు సురేష్ సార్. ఓకే, మీ వాళ్ళ టైం బాగాలేదు, గడిచిపోయిన 3 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడి ఉంటాడు, అవునా? కొంత అప్పులు చేసి ఉంటాడు, మానసికంగా చాలా ఇబ్బందులు పడి ఉంటాడు, భార్యాభర్తల మధ్య గొడవలు అయి ఉంటాయి. ఇవన్నీ జరిగినాయా లేవా? గొడవలు అయితే ఉన్నాయి స్వామి. నిన్నమో నాకు వాడు చచ్చిపోయే ముందు 1 సంవత్సరం నుంచి గొడవలు ఉన్నాయి. అదేమ్మా, ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు జాతక చక్రంలో శని ఆయుష్కారకుడు. శని జన్మజాతకంలో కనుక శని కనుక నీచపడ్డట్లయితే ఆయుష్ లెక్కేసుకోవాలి. పూర్ణాయుషు, మధ్యమాయుషు, స్వల్పాయుష్ అని 3 రకాలు ఉంటాయి. స్వల్పాయుష్ అంటే 30 సంవత్సరాల లోపల, పూర్ణాయుష్ అంటే 60 సంవత్సరాలు, వినండి 70 సంవత్సరాలు. 34 అదేమ్మా, ఏళ్ళు ముందు చూసుకోవాలి. ముందు చూస్తే చెప్పచ్చు, దానికి మార్గం కూడా చెప్పవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇక దాని గురించి వదిలేయండి. మీ టైం బాగానే ఉంది, గడిచిపోయిన టైం బాగాలేదు, ఇక్కడి నుంచి రాబోయే కాలం అంతా బాగుంది, ఎటువంటి చెడు టైం అయితే లేదు. ఓకేనా? మా పెద్ద బాబు పేరు కూడా నరేష్ స్వామి. ఒకటే జాతకం మా లైవ్ లో, ఒకటే జాతకం గారు. స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్ కి తర్వాత మీరు కాల్ చేసి గురువు గారితో మాట్లాడండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. సూర్యారావు, తూర్పు గోదావరి నుంచి. హలో హలో సూర్యారావు గారు, చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? నమస్తే మేడం, నేను ముకుందవరం, వెంగపేట మండలం, ముకుందవరం, తూర్పు గోదావరి నుంచి మాట్లాడుతున్నాండి. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి గురించి మాట్లాడండి. చెప్పండి. మా అబ్బాయి పేరు లక్ష్మి, సన్ముఖ సాయి అశోక్ అండి. ఓకే, డేట్ చెప్పండి, ఎప్పుడు పుట్టారు? డేటు 1994 మే 11. మే 11. ఓకే, ఇప్పుడు చెప్పండి సమస్య ఏంటి, టైం కూడా ఒకసారి చెప్పండి. అబ్బాయికి గురించి మాట్లాడుతున్నాం అండి. టైం చెప్పండి. టైం రాత్రి 8:49 అండి. ఓకే, చెప్పండి. 8:49 రాత్రి. మీరు టీవీ చూడకుండా మాట్లాడండి. చెప్పండి, దేని గురించి అడుగుతున్నారు? పెళ్లి గురించి అడుగుతున్నారా? అవునండి, అవునండి. జాతక రీత్యా జన్మ జాతకంలో, జన్మ లగ్నంలో రాహువు, సప్తమంలో కేతువు ఉన్నారు. దీనివల్ల పెళ్లి లేట్ అవుతుంది. ఒక అమ్మాయిని ఇష్టపడి డ్రాప్ అయి ఉండాలి, అవునా? నవ్వకండి. చెప్పండి సార్. నేను చెప్పింది కరెక్టా కాదు చెప్పాలి, నవ్వితే ఎట్లా? అంటే ఖచ్చితంగా జరిగింది మీరు చెప్తున్నారు నాకు. మరి జ్యోతిష్యం అంటే జరిగింది చెప్పేది జ్యోతిష్యం, స్టోరీ కాదు. అవునండి. ఒక అమ్మాయిని ఇష్టపడి ఉంటాడు ఆయన, ఇష్టపడ్డ తర్వాత ఆ అమ్మాయి డ్రాప్ అయి ఉంటుంది. ఆ అమ్మాయి కూడా మీకన్నా తక్కువ కులస్త్రాలు అయి ఉండాలి, కరెక్టేనా? చుట్టాలేనా? ఓకే. జాతక చక్రంలో సప్తమంలో కేతువు పడితే ఏమవుతుందంటే ఒక్కోసారి తక్కువ కులస్త్రం చేసుకోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. సరే, ఏదేమైనా మీ వాడి దాంట్లో కళత్ర దోషం ఉంది. కళత్ర దోషం అంటే
సప్తమంలో కేతువు పడ్డాడు, చంద్రుడు పడ్డాడు. దీనివల్ల రెండో పెళ్లి యోగం అంటూ ఉంటాం. ఇదంతా కూడా వాతావరణ పరిస్థితులు. ఒక తుఫాను వస్తే వాతావరణం ఎట్లా మారుతుందో జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు ఇట్లా కనపడుతూ ఉంటాయి. కాబట్టి కరెక్ట్గా రెమెడీ చేసిన తర్వాత పెళ్లి ప్రయత్నం చేస్తే పెళ్లి సక్సెస్ అవుతుంది. ఓకేనా? నాగప్రతిష్ఠ ఆశయమని పూజ చేసిన తర్వాత అనుకున్న స్థాయికి వెళ్ళకపోవడం ఇవన్నీ జరిగినాయా లేవా చెప్పండి. ఇవన్నీ చేయించండి. చేసిన తర్వాత ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఓకేనా? ఇంకా వివరాలు కావాలంటే ఎదురుగా కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి, చెప్తాను. ఓకేనా? రైట్. గురుగారు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా మేము నాగదోషం ఇలా ఉంది. ఒక కాల్ చూద్దాము. హలో, సింధు కొత్తగూడెం నుంచి లైన్లో ఉన్నారు. హలో సింధు గారు. హలో, చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డేట్ ఆఫ్ బర్త్ 17/4/2001. 2001. టైం చెప్పండి. టైం 9:56. ఎప్పుడు? పొద్దున? మంగళవారం పొద్దున పుట్టారా? 9:50. ఏఎమ్మా పిఎమ్మా? ఉదయమా సాయంత్రం? సింధు. ఉదయమా సాయంత్రం? ఎప్పుడు పుట్టారు? ఉదయం. ఓకే, ఏఎం. ఓకే, సింధు. చెప్పమ్మా, ఎవరిది జాతకం? సింధు సార్. జాబ్ చేస్తుందా? చదువు పూర్తయిందా? మధ్యలో ఆగిపోయిందా? నా బ్రేక్ వచ్చిందా? ఏం బ్రేక్ రాలేదు సార్, చదువు మంచిగా చదివింది. ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగం రాకపోవచ్చు నా లెక్క ప్రకారం, కరెక్టేనా? సార్, ఉద్యోగం వచ్చిందా రాలేదా అంటున్నా. ఉద్యోగం రాలేదు, పెళ్లి ఇబ్బంది అవుతుంది. సరే వినమ్మా, జాతకం వస్తున్నాయి, ఏమా సంబంధాలు వస్తున్నాయి, దగ్గర వరకు వస్తున్నాయి, పోతున్నాయి. వినండి, జాతకరీత్యా మీ అమ్మాయి దాంట్లో బలమైన కుజదోషం ఉంది. తర్వాత ప్రజెంట్ ఏలినాడు శని ప్రారంభమైంది. చదువు పూర్తయితే కూడా సరైన ఉద్యోగం దొరకదు. తోటి పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చి ఉంటాయి, మీ అమ్మాయికి మాత్రం వచ్చి ఉండదు. ఏది కూడా ఒక అడుగు కూడా ముందుకు పడట్లేదు, ఉద్యోగపరంగా అడుగు ముందుకు పడట్లేదు. కరెక్టేనా? అవును సార్. ఉద్యోగం రావాలంటే కనుక శనికి 4 రకాల హోమాలు, శనేశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ ఆయుష్ హోమాలు చేస్తే 40 రోజుల్లో ఉద్యోగం వస్తుంది. ఓకేనా? తర్వాత జాతకంలో కుజదోషం, సర్పశాప యోగం ఉంది. పెళ్లి కావడం కష్టం. ఒకవేళ పెళ్లి అయితే కూడా భార్యాభర్తల మధ్య కొన్ని రకాల సమస్యలు వస్తాయి. హెల్త్ ప్రాబ్లం ఉందా? చిన్న చిన్న కండరాల నొప్పులు ఉంటాయి. గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? కడుపుకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటున్నా. కడుపు ఏం లేవు, కళ్ళు కొంచెం అవన్నీ చేయించండి అమ్మా, చేస్తే బాగుంటుంది. ఓకేనా? నేను చెప్పింది చేయి, ఉద్యోగం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. 40 రోజుల్లో జాబ్ వచ్చి తీరుతుంది. ఓకేనా? అయితే ఎక్కడా కూడా నాగదోషం ఉన్నవారికి నాగ పూజలు చేసి నాగ ప్రతిష్టాపన చేస్తారని ఎక్కడా వినలేదు. మీ పీఠం ద్వారా ఇలాంటి వాటికి ఎందుకు శ్రీకారం చుట్టారు? అంటే అమ్మా, నేను నాగశాస్త్రం మీద చాలా రీసెర్చ్ చేశాను. అంటే ఎంఏ ఆస్ట్రాలజీ చేసిన తర్వాత నేను కనీసం ఇప్పుడు 10 లక్షల జాతకాలు చూసుంటా. 10 లక్షల జాతకాలలో మానవుడు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు అనేది కొంత స్టడీ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా రాహుకేతువుల ప్రభావం వల్ల మానవుడు ఇబ్బంది పడుతున్నాడని అర్థమైంది. మరి దీని మీద ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది. నేను చేసిన స్టడీ కూడా ప్రతివాడు కూడా కుజదోషం, నాగదోషం, కాలసర్పదోషం వల్లనే మనిషి పైకి రాలేడని స్టడీ చేయడం జరిగింది. మరి నేను నేర్చుకుని 10 మందికి చెప్పాలిగా అన్న ఉద్దేశంతో ఈ నాగసిద్ధి అనే ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఎంతోమందికి చెప్పడం జరిగింది, ఎంతోమంది ఎడ్యుకేట్ అయ్యారు. మన పీఠంలో కొన్ని వేల మందికి చేయించడం జరిగింది. చేయడం వల్ల 100% ఫలితం అయితే కనపడుతుంది, అందులో అనుమానం లేదు. పరిష్కారం ఖచ్చితంగా కనపడుతుంది, అనుమానం లేదు. ఇవాళ కార్యక్రమంలో చాలామంది కాలర్స్ మంచి పరిష్కార మార్గాలు చూపించారు. అండ్ నాగ సర్ప దోషం గురించి కూడా చాలా మంచి విషయాలు తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. చూసారు కదా, ఇది ఇవాళ లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం నాగసిద్ధి కార్యక్రమం. నమస్కారం.